Watch full episodes on Jio Hotstar. ఇది చూడడానికి ఏదో మ్యాప్ లాగా ఉంది, కానీ ఇది ఏ మ్యాపో తెలియడం లేదే. ఈ మ్యాప్ గురించి నేను చెప్తాను. రాలకి ఈ నిధి చందన్పూర్ రాజాకు చెందినది. నా పేరే చందు. రాజా చందన్పూర్ పని మనిషిని. మా రాజాగారు సొత్తునంతా అమ్మి విదేశాలకు వెళ్లాలనుకున్నారు. కానీ విదేశాలకు వెళ్లే ముందు ఆయన తన పూర్వీకుల సొత్తుని, అదే బంగారం, వజ్రాలు, వీటన్నిటినీ ఒక కిరీటంలో పెట్టారు. వాటిని ఎలాగైనా అమ్మి ఈ ఊళ్ళో పెద్ద పెద్ద స్కూల్స్ అలాగే హాస్పిటల్స్ కట్టాలనుకున్నారు. దానివల్ల ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళకి ఉచితంగా వైద్యాన్ని అందించాలనుకున్నారు. ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాత మిస్టర్ చంకుకు ఈ విషయం తెలిసిపోయింది. తన మనుషులు మా రాజాగారిని వెంబడించసాగారు. కాని మా రాజాగారు ఆ కిరీటాన్ని ఒక చోట దాచి ఉంచారు. ఆ వివరాలు ఒక మ్యాపుగా చేసి ఈ డాగీ గొంతులో ఉన్న డాలర్లో దాచి ఉంచారు. ఇదంతా ఒక పని మనిషికి తెలిసింది. రాజాగారు ఇక్కడి నుండి వెళ్లిపోయిన తర్వాత వాళ్ళంతా ఈ డాగీ గొంతులో ఉన్న డాలర్ కోసం ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. మొత్తానికి మీరు మా డాగీని కాపాడారు. ఎలాగైనా సరే మేము ఆ నిధిని కనిపెడతాం. రాజాగారి కళలు నెరవేర్చడానికి మేం ప్రయత్నిస్తాం. ఈ ఫుర్ఫురి నగరంలో పెద్ద హాస్పిటల్, ఆ తర్వాత పెద్ద పెద్ద స్కూల్స్ కట్టాలి. ఈ లక్కీని మీరు తీసుకుని వెళ్ళండి. మీకు ధన్యవాదాలు. రాజాగారి కోరిక నెరవేరబోతోంది. నా కోరిక కూడా ఇదే. పదలకి ఆ డాగే చాలా అందంగా ఉంది కదూ. అయ్యమ్మా, ఇది క్రిస్మస్ మౌంటైన్. నేను దీని గురించి ఇదివరకే విన్నాను. ఇక్కడ ఎక్కువగా క్రిస్మస్ ట్రీసే ఉంటాయి. అయితే వెంటనే పదండి, పని మొదలు పెడదాం. మనం తొందరగా ఆ మౌంటైన్ ని చేరుకోవాలి. ఎందుకంటే మనకంటే ముందుగా ఈ మ్యాప్ ని మిస్టర్ చెంకో చూసేశాడు. వాడు ఆ మౌంటైన్ కి వెళ్లి చేరుకోవడానికి ముందుగానే మనం అందరం వెళ్లి ఆ మౌంటైన్ ని చేరుకోవాలి. పదండి. ఈసారి ఆ మిస్టర్ చంకో నాకు కనిపించాలి. అతన్ని బట్టలు దిగినట్టు ఊతికి ఆరేసేస్తాను. జాగ్రత్త. మళ్ళీ మర్చిపోయాను. వాడిని బట్ట ఉతికినట్టుగా ఉతికి ఆరి పారేయాలి అంతే. ఎవరైనా నన్ను కాపాడండి, కాపాడండి. నిన్ను వదిలిపెట్టను, ఊరికే వదలను. ఆ ఇడ్లీ, ఆ దోశ, సాంబార్, వడ. ఈవేళ నీ సంగతి తెలుస్తాను. కాపాడండి. నువ్వు ఏం చేస్తున్నావు? ఆయన ఇన్స్పెక్టర్ అన్న సంగతి మర్చిపోయావా? ఆయన ఇన్స్పెక్టర్ కొట్టకూడదు, మనం సెల్యూట్ కొట్టాలి. సింగం సార్, నేనే మీ కానిస్టేబుల్ సార్. సింగం సార్, మీరు ఇప్పుడు ఎక్కడున్నారు సార్? ఏంటి చింగం గారు, మీకు చాలా నొప్పిగా ఉందా? ఏమిటిది కొత్తగా పెయినింగ్? ఒక మగాడికి నొప్పంటే ఏటో తెలీదు. లెట్స్ గో క్రిస్మస్ మౌంటైన్. ఎక్కడ ఉండవలసిన వారు కదా సార్, ఎక్కడో ఉండవలసిన వారు. పదండి, లోపలికి వెళ్ళి ఏమైనా తిందాం. నాకు చాలా ఆకలిగా ఉంది. అలాగా, నాకు కూడా చాలా దాహంగా ఉంది. ఎలాగో మనం జాను దాటి ముందుకు వచ్చేసాం. రండి, ఏదైనా తిందాం. బాబు, కొంచెం త్వరగా తీసుకురా, మాకు చాలా ఆకలిగా ఉంది. బాక్సర్ అన్న, నువ్వు కన్న కళ ఇంతకు ముందు నాదే అని అనుకున్నాను. ఆ కళ ఇప్పుడు నాశనం అయిపోయేటట్టుంది. నేను ఒకటి ఆలోచిస్తున్నాను. నువ్వు బాక్సింగ్ స్కూల్ మొదలు పెడితే నువ్వు పిల్లలకి బాక్సింగ్ నేర్పించాలి కదా. మేము కామస్తే అక్కడికి వచ్చి సేవలు చేస్తాం. కానీ ఆ కళ ఎప్పటికీ నిజం కాదనుకుంటాను. ఏమైంది? అక్కడ చూడండి, మోటు పతులు, జట్కా, గస్టేరా వాళ్ళు కూడా ఆ నిధి కోసం వెతుకుతున్నారు. వాళ్ళు కళ్ళు కప్పి ఆ నిధిని పట్టుకెళ్ళడం జరగదనుకుంటున్నాను. ఆ నిధిని వాళ్ళు స్వంతం చేసుకుంటారు. రండి, మనం తిరిగి వెనక్కి వెళ్ళిపోదాం. నా కళను ఎవరూ భగ్నం చేయలేరు. ఎవరు ఎలాంటి ఎత్తులు వేసినా నేను సాగనివ్వను. 4 పంచులిచ్చానంటే వాళ్ళకి బుద్ధి వస్తుంది. ఇప్పుడు చూడు వాళ్ళు ఏం చేస్తాను. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? హాయ్ బాక్సర్ అన్నయ్య. ఇలా చూడండి, నా డాబాకు వచ్చి గొడవ చేశారంటే నా చేతులు అయిపోతారు. అయ్యయ్యో, నా డాబాని కాపాడండి. లగేదు కాపాడండి. బాక్సర్ అన్నయ్య, మా మాట విను.
ఏయ్! లగేతు మోటు పతులు ఎక్కడున్నారు? థ్యాంక్ యూ, కానీ పిలవగానే ఇలా ల్యాండ్ అవ్వాలా? నా పని జరిపించుకోవడానికి ఏం చేయడానికే నేను సిద్ధమే. రండి వెళ్దాం. అమ్మా అమ్మా అలాగే బస్సు. ఇలా జరిగిందేంటి? సార్ వద్దు సార్, అలా వెళ్తే డైరెక్ట్గా వెళ్ళిపోతాం. అటు చూడండి, అదే మోటు పత్తుల ప్లేను. అమ్మా ఏ మోటు పత్తులు, మీకు చాలా థ్యాంక్స్. మీరు సరైన సమయానికి వచ్చారు. ఇప్పుడు మనందరం కలిసి వెళ్ళి ఆ నిధిని వెతుకుదాం. ఓ సింగం గారు, వెంటనే మీరు కిందికి దిగిపోండి. ఎందుకంటే ఇందులో కేవలం 4 మాత్రమే కూర్చోగలుగుతారు. దూకేయండి, వెంటనే దూకేయండి. ఎలా దిగగలను చెప్పండి డాక్టర్ జట్కా. చట్టం మీద ఒట్టు, నన్ను దిగమని చెప్పకండి. అయ్యో, దయచేసి మీ ముగ్గురు అటువైపు వెళ్ళి ఎక్కడైనా పడుకోండి. సార్ నా వల్ల కావడం లేదు సార్. కానిస్టేబుల్, ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు ఇటువైపు వెళ్ళి పడుకో, త్వరగా వెళ్ళు. అయ్యో కాపాడండి, నాకు భయంగా ఉంది. అయ్యో అయ్యో అయ్యో. సింగం గారు, మీరు వెనకవైపు వెళ్ళండి. ఏంటిది? ఇంకా వేగంగా వెళ్ళు చెప్తున్నానుగా, ఇంకా వేగంగా వెళ్ళు. ఆ మోటు పత్రులు మనల్ని దాటి వెళ్ళిపోతున్నారు చూడు. వాళ్ళు ఓటమిని అంగీకరించరా ఏంటి? పట్టుదల ఎక్కువగా ఉన్నట్టుంది. వేగంగా వెళ్ళు, ఇంకా వేగంగా వెళ్ళు. అదిగో క్రిస్మస్ మౌంటైన్. పెడల్ తొక్కండి, వేగంగా పెడల్ తొక్కండి. అదుగో క్రిస్మస్ మౌంటైన్ అక్కడుంది.
ఆ దేవుడికి మనందరూ కృతజ్ఞతలు చెప్పుకోవాలి, ఎందుకంటే అందరికంటే ముందు మనమే వచ్చాం. ఆ జాను మిస్టర్ శంకు ఇక్కడికి రాలేదు, వాళ్ళిద్దరూ ఇక్కడికి రావటం అసంభవం. అయితే మనం త్వరగా ఆ నిధిని వెతికి ఇక్కడి నుంచి వెంటనే తప్పించుకోవాలి. నాకేమీ అర్థం కావటం లేదు. అసలు ఆ నిధి ఎక్కడుందో ఏమిటో. ఈ మ్యాపులో ఎటువంటి ల్యాండ్ మార్కులు లేవే. అయ్యో, ఈ ఎండ చాలా దారుణంగా అదరగొట్టేస్తుంది. అటు చూడండి, ఆ పిల్లర్ నీడ పడింది. అటు పదండి, మనం వెళ్ళి ఆ చివరి నుంచుందాం. పిల్లల యొక్క షాడోనా? అవునవును, ఇదే క్లూ. ఎస్, ఇదిగో చూడండి, ఈ మ్యాప్లో వేరే దేని షాడోల గురించి వివరంగా రాయలేదు. ఇందులో 3 పిల్లర్ల షాడోల గురించి మాత్రమే వివరంగా రాసుంది. ఇదిగో చూడండి, ఈ 3 పిల్లర్ల షాడో, ఈ 3 షాడోలు ఒక చోట మీట్ అవుతున్నాయి. అక్కడే క్రాస్ వేశారు. అంటే దీనికి అర్థం ఏమిటి? ఆ నిధి ఇక్కడే ఉందన్నమాట. నిధి ఇక్కడే ఉండాలి, కానీ దీన్ని తవ్వడం ఎలాగబ్బా? వై ఫియర్ వెన్ చింగమ్ ఇస్ హియర్. తీసుకోండి. తీసుకోండి సార్. ఏయ్, కొట్టు పెట్టుకో. జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. ఈ రాళ్లు పొదిగిన కిరీటం ఇప్పుడు నా స్వంతం. ఇప్పుడు నన్ను ఎవరు ఆపలేరు. ఇంకెవర్రా? మీ పిన్నేరా? వీళ్ళందరూ ఇక్కడికి ఎలా వచ్చారు? అది నా సొంతం. మర్యాదగా దాన్ని నాకు ఇచ్చేయండి. ఆగు. మర్యాదగా ఇచ్చేయండి. ఫోటో దాన్ని ఇటివో. వాళ్ళు నీ వెనకాలే వస్తున్నారు. సారీ, ఎందుకలా సారీ సారీ అని అరుస్తావు? త్వరగా వెళ్ళి ఆ కిరీటాన్ని అందుకో. రండి.
కిరీటం నాకే సొంతం. నీకు కావాలా ఏంటి? హెలికాప్టర్ త్వరగా పోనివ్వు, మనం వెళ్ళిపోదాం. అసిస్టెంట్స్ వాళ్ళని తూట్లు తూట్లుగా పేల్ చేయండి. ఫైర్! మీరిక్కడే ఉండండి. బాయ్ బాయ్. మీ సహాయానికి కృతజ్ఞతలు. Watch India's largest kids library only on Geo Hotstar. Download the app now.